రోజు 2 స్కూల్ వేస్తున్నాను. ఈరోజు ఎర్రకోట వచ్చిన ఇంకో చోట పోగలరు పెద్దనైపోతే ఇంకో స్కూల్ పోగలరు. దయచేసి ఏదైనా ఉంటే మానుకోండి. ఎందుకోసం మన పేరెంట్స్ ఎందుకోసం కష్టపడుతున్నారు? ఎవరి కోసం కష్టపడుతున్నారు? మీకోసమే కదా. మరి మీరంతా ఏం చేస్తున్నారు? వస్తున్నారా అలా తిరుగుతున్నారు అంతేనా? తల్లిదండ్రులు మీ మీద ఉపవాసం ఉండి ఏదో తినక కష్టాలు పడుతూ మిమ్మల్ని ఈ స్థాయికి చదివేయడానికి, ఎందుకంటే రేపు పొద్దున నా కొడుకు మా బిడ్డలు ఏదో మమ్మల్ని చూస్తారు, మమ్మల్ని ఉద్ధరిస్తారనే ఉద్దేశంతోనో వాళ్ళు తినకపోయినా మీకోసం ఇంత ఖర్చు పెడుతున్నారు. ఈరోజు గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది అనుకోండి మీ మీద? చాలా ఖర్చు పెడుతుంది. ఎందుకు ఖర్చు పెడుతుంది? అందరి యువత బాగుపడాలా, మన దేశం బాగుండాలని చెప్పి. మీరేమో అల్లరి చిల్లరి జరిగితే మేమేమో సాధించాం. గవర్నమెంట్ ఇంత డబ్బులు పెట్టి మీకు అల్లరి చిల్లరి తిరగడానికి కోసమేనా? లేదు. వాళ్ళు కూడా కంట్రోల్ చేయండి, పిల్లల్ని కంట్రోల్ చేయండి అని చెప్పి మాకంతా ఆదేశాలు జారీ చేశారో మేము వస్తున్నాం. ఎవరైనా ఉంటే అల్లరి చిల్లరి తిరిగే వాళ్ళు ఉంటే, స్కూల్కి ఎగ్గొట్టి ఏదైనా ఉంటే తిరిగి బయట తిరుగుతున్నారంటే నేను ప్రతి ఊళ్ళలో తిరుగుతా. ఎక్కడైనా స్కూల్ పిల్లలు బయట తిరుగుతున్నారు అంటే నేను తీసుకుని వచ్చి పెడతా. యా ఊరమ్మా, యా స్కూల్ అని చెప్తా. నేను ఖచ్చితంగా పట్టుకున్నాను. చాలామంది పిల్లల్ని పట్టుకున్నాను. వాళ్ళని అడిగినాను యా స్కూల్ ఎక్కడంటే ఏమి ఈ టైంలో ఎక్కడ తిరుగుతున్నా, స్కూల్లో ఉండాలి కదా, స్కూల్ టైంలో స్కూల్లోనే ఉండాలి. దయచేసి అక్కడ అల్లరి చిల్లరి తిరగడము అట్లా ఇట్లా తిరగడం ఉంటే ఖచ్చితంగా శిక్షిస్తాం. దాంట్లో డౌటే లేదు. మీ పేరెంట్స్ పిలిపిస్తాము, ఎదురుగా పేరెంట్స్తో చేస్తాం. ఎవరైనా ఉంటే అట్లాంటివి ఏమైనా ఉంటే మంచి నడవడికతో కలిగి ఉండాలి. ఎవరైనా అల్లరి చిల్లరి తిరిగి మీరు చెడిపోవడం కాక ఇతర పిల్లల్ని చెడగొట్టడం కానీ ఏదైనా అలాంటివి ఉంటే ఇప్పటికే మానుకోండి అని చెప్తున్నాం. ఫస్ట్ వార్నింగ్ ఇస్తాం, తర్వాత వార్నింగ్ ఏముండదు. ఇక ఇంకోవడం జనరేట్ చేయడమే. ఇంకొకటి ఎవరైనా పల్లెటూరులకు కూడా చెప్తుంటాము, మీరు ఎవరైనా పేరెంట్స్ ఏదైనా కొట్లాడితే వాళ్ళు కొట్లాడుకోండి. దయచేసి మీరు మాత్రం దాంట్లో ఇన్వాల్వ్ కావద్దండి. మైనర్ ఎవరైనా మైనర్ పిల్లలు ఏ కొట్లాట కానీ గలాటాలు కానీ ధర్నాలు కానీ మాత్రం దయచేసి పోవద్దండి. మీ చదివేమో మీరు ఇప్పుడు 25 సంవత్సరాలు కష్టపడండి. ఈ 25 సంవత్సరాలు కష్టపడితేనే మీరు తర్వాత 35 సంవత్సరాలు కూర్చుని తింటారు. ನೀವು ఈ 20 సంవత్సరాలు అల్లరి చిల్లరి తిరిగినారంటే జీవితాంతం కష్టపడాలి. మీకేం వేరే ఇదేం లేదు కదా. ఇంకా మీ తల్లిదండ్రులు ఏం చేసి చదవడానికే పంపిస్తున్నారు. మీకు కష్టం ఉందా? చదవడానికి కష్టమా? పని చేయడం కష్టం. చదవడం ఏముంది, బాగా ప్రశాంతంగా సార్లు చెప్తారు, పాఠాలు